యశస్వి జైస్వాల్ 3 ఫార్మాట్లకు సూట్ అయ్యే ప్లేయర్. ఫామ్ లో ఉన్నప్పటికీ దూకుడైన ప్లేయర్ అయినప్పటికీ ఒకే ఫార్మాట్ కు పరిమితం అవుతున్నాడు. టెస్టుల్లోనే అవకాశాలు దొరుకుతున్నాయి. సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ లో శుభ్మన్ లేకపోవడంతో జైస్వాల్ కు ఛాన్స్ దొరికింది. ఒక సెంచరీ సైతం బాదాడు. అయినా ఇప్పుడు వన్డేల్లో మళ్లీ చోటు దొరికే పరిస్థితే లేదు. న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు శుభ్మన్ గిల్ అందుబాటులోకి రాబోతున్నాడు. దీంతో వన్డేల్లో జైస్వాల్ కు మరోసారి నిరాశ తప్పేలా లేదు. అయితే టీ20 ప్రణాళికల్లోనూ జైస్వాల్ లేకపోవడంపై దుమారం రేగుతోంది. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో సెంచరీ సాధించినప్పటికీ టీ20 వరల్డ్ కప్ కు ఎంపిక కాలేకపోయాడు. జైస్వాల్ తర్వాత సెంచరీ సాధించిన ఇషాన్ కిషన్ మాత్రం టీ20 జట్టులోకి వచ్చాడు. శుభ్మన్ గిల్ ను జట్టు నుంచి తప్పించినప్పుడు జైస్వాల్ ను కాకుండా ఇషాన్ కిషన్ ను ఎంపిక చేయడం పైన చర్చ జరుగుతోంది. ఇషాన్ కిషన్ టాలెంటెడ్ ప్లేయరే అయినప్పటికీ ముందు వరుసలో జైస్వాల్ ఉండాలన్నదే ఇప్పుడు టాపిక్. నిజానికి 2024 టీ20 వరల్డ్ కప్ సమయంలోనూ యశస్వి గురించి చర్చ జరిగింది. కానీ అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యం ఇచ్చిన టోర్నీలో సీనియర్లకు సెలెక్టర్లు ప్రయారిటీ ఇచ్చారు. యశస్వి జైస్వాల్ కు ఎక్కువ అనుభవం లేదని అవకాశాలు ఇవ్వలేదు. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అంతే. అరబ్ గడ్డ మీద జరిగిన ఈవెంట్ లో యశస్వి జైస్వాల్ బరిలోకి దిగలేకపోయాడు. స్పిన్నర్లకే టీమ్ మేనేజ్మెంట్ ప్రయారిటీ ఇచ్చింది. దీంతో యువ బ్యాటర్ కు అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ లో అభిషేక్ శర్మతో కలిసి సంజు శాంసన్ ఓపెనర్ గా ఆడబోతున్నాడు. టాప్ ఆర్డర్ లో వికెట్ కీపర్ ను ఆడించాలని సెలెక్టర్లు డిసైడ్ అయ్యారు. బ్యాకప్ గా మరో వికెట్ కీపర్ ను తీసుకున్నారు. ఇషాన్ కిషన్ ను జట్టులోకి తీసుకున్నప్పటికీ తుది జట్టులో ఛాన్స్ దొరకడం కష్టమే. అయితే నిలకడగా పరుగులు సాధించే జైస్వాల్ కు అన్యాయం జరుగుతోందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. టీ20 వరల్డ్ కప్ కు ఎంపిక కాకపోవడానికి అసలు యశస్వి చేసిన తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. మ్యాచ్ విన్నర్ ను టీమిండియాకు దూరంగా పెట్టడం సరికాదంటున్నారు. ఇదే అంశంపై మాజీ క్రికెటర్ దిలీప్ వెంగసర్కార్ స్పందించాడు. సెలెక్టర్ల నిర్ణయాన్ని తప్పుబట్టాడు. జైస్వాల్ తప్పు లేకపోయినా వరల్డ్ కప్ కు ఎంపిక కాకపోవడం దురదృష్టకరమన్నాడు. అన్ని ఫార్మాట్లలో ఫామ్ లో ఉన్నాడని, అసలు ఎందుకు టీ20లోకి తీసుకోలేదో తనకు అర్థం కావడం లేదన్నాడు. టీమిండియాలో ఇప్పుడు అందరూ అద్భుతమైన ఆటగాళ్లే ఉన్నారన్నాడు. అయితే ప్రస్తుత ఫామ్ ను పరిగణలోకి తీసుకుంటే యశస్వి జైస్వాల్ జట్టులో ఉండాల్సిందన్నాడు. తాను సెలక్షన్ కమిటీలో ఉంటే శుభ్మన్ స్థానంలో జైస్వాల్ కే జై కొట్టేవాడినన్నాడు. మొత్తంగా యువ ప్లేయర్ గురించి చర్చ అయితే జోరుగానే జరుగుతోంది.